హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను ఒక మంచి రెసిపీ చేస్తున్నానండి మీకోసం. అదేంటంటే చికెన్ కీమా బిర్యానీ. మనం ఎప్పుడూ ఇంట్లో చికెన్ బిర్యానీ లేదంటే మటన్ బిర్యానీ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా ఇదే బిర్యానీ ఇష్టపడుతూ ఉంటారు. అలా కాకుండా ఈజీగా టేస్టీగా అయిపోయి ఈ చికెన్ కీమా బిర్యానీ కూడా ఒక్కసారి ఇలా నా స్టైల్లో చేసి చూడండి, ఎంత బాగుంటుందో. తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. వేడివేడిగా తింటూ ఉంటే ఇందులో ఇది చాలా సూపర్గా ఉంటుంది. మరి మీరు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా నా ఛానల్ని పూర్తిగా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈ చికెన్ కీమా బిర్యానీ ఎలా చేయాలో చాలా ఈజీ రెసిపీ అండి. బిర్యానీ అంటే చాలామందికి చేయడం కుదరదు. అలాంటి వాళ్ళు కూడా ఈజీగా చేసేలాగా ఉంటుంది ఈ బిర్యానీ. మరి చాలా టేస్టీగా ఈ చికెన్ కీమా బిర్యానీ ఎలా చేయాలనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. సండే టైంలో మనం అందరూ ఇంట్లో ఉన్నప్పుడు, పిల్లలు హస్బెండ్ ఇలా ఉన్నప్పుడు సింపుల్గా ఇలా చేసుకోండి. రెస్టారెంట్కి కూడా వెళ్ళనవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 2.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. 2.5 గ్లాస్ తీసుకుంటున్నాను. తీసుకొని అందులోకి వాటర్ వేసుకొని ఒక 2 అవర్స్ నానబెట్టుకుంటున్నానండి. ఆ తర్వాత ఇక్కడ ఒక 1/2 kg చికెన్ కీమా తీసుకొని దీన్ని కూడా బాగా వాష్ చేసుకోవాలి. 2-3 సార్లు బాగా వాష్ చేసుకొనేసి ఈ చికెన్ కీమా కడిగేటప్పుడు సన్నగా ఉంటుంది కాబట్టి తొందరగా అంతా వెళ్ళిపోతుందండి. అలా లేకుండా ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి ఉంచేస్తే చికెన్ కీమా వాటరు సపరేట్ అయిపోతుంది. అలాగే బాస్మతి బియ్యం కూడా నానున్నాయండి. ఇక్కడ నేను ఒక హండీ తీసుకుని అందులోకి 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. మీరు ఇష్టం ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసారు కదా హోల్ గరం మసాలా, ఇవన్నీ కూడా నేను ఆయిల్లో వేసుకుంటున్నానండి. ఆయిల్ బాగా హీట్ ఉంటే వెంటనే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ ఒక మీడియం సైజు ఆనియన్స్ 2 తీసుకొని సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, అలాగే 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. అవి బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఒకేసారి చికెన్లోకి అన్నిట్లకి సాల్ట్ అనేది వేసేసుకుంటున్నానండి. సాల్ట్ వేయడం వల్ల ముందుగానే ఆనియన్స్ మంచి కలర్ వస్తాయి. ఇప్పుడు ఆనియన్స్ బాగా మగ్గినాక ఇప్పుడు పుదీనా ఆకులు వేసుకుంటున్నానండి. మెంతి లీవ్స్, ఈ మెంతి లీవ్స్ కూడా ఒకసారి వేసుకొని బాగా వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక నేను ఇందులోకి ఒక 1.5 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నానండి. ఫ్రెష్గా దంచినది. ఫ్రెష్గా దంచితే మనము మంచి స్మెల్ అనేది వస్తుంది. చేస్తున్నప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత మనము 2-3 సార్లు కడిగి పెట్టుకున్న ఈ చికెన్ కీమా ఉంది కదండి, చూడు వాటర్ అంతా బాగా పిండేయాలి. వాటర్ అనేది లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ బాగా చికెన్ కీమా కూడా వేసి బాగా ఇలా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటున్నప్పుడే మనకు చికెన్ కీమా కాబట్టి తొందరగా అనేది ఉడికిపోతుంది. చికెన్ లాగా కాదండి, తొందరగానే ఉడికిపోతుంది. చికెన్ అయితే కొంచెం సేపు
టైం అన్నా పడుతుందండి బాయిల్ అవ్వడానికి. ఈ కీమా తొందరగానే ఉడుకుతుంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఒక స్పూన్ వరకు నేను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా, ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకుని ఒక స్పూన్ వరకు కసూరి మేతి వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ కూడా ఈ చికెన్ కీమాకి బాగా పట్టాలండి. అంతవరకు బాగా వేయించుకోవాలి. ఇలా మంచి కలర్లోకి వస్తుందండి. చూడండి ఈ చికెన్ కీమా అప్పుడే మనకు బాగా ఉడికిపోయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 2 టమోటాలు మిక్సీకి వేసి ఇలా పేస్ట్ లాగా పట్టి పెట్టుకున్నానండి. టమోటా ప్యూరీ ఇది కూడా వేసుకుంటున్నాను. ఇది కూడా వేసుకొనేసి అలాగే ఒక హాఫ్ కప్పు వరకు గడ్డ పెరుగు వేసుకుంటున్నానండి. గడ్డ పెరుగు కూడా వేసుకొనేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడే మనకి ఈ చికెన్లో నుంచి మనకి వాటర్ అనేది ఊరుతుందండి. బాగా ఇలా వాటర్ లో ఫ్లేమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 to 7 minutes పెట్టుకొని మూత పెట్టి లోపల చికెన్ కీమా అనేది బాగా ఉడికించాలి. ఆ తర్వాత ఇక్కడ రైస్కి నేను వాటర్ తీసుకుంటున్నానండి, బిర్యానీ రైస్ ఉడికించడానికి. ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్ అయితే నేను సాల్ట్ వేసుకున్నానండి రైస్కి తగ్గట్టు. ఆ తర్వాత స్పైసెస్ అన్నీ వేసుకొని చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, ఇలాచి ఇవన్నీ వేసుకునేసి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన పుదీనా, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ షాజీరా ఇవన్నీ వేసుకొనేసి వాటర్ బాగా ఉడికాక రైస్ వేసి ఉడికించుకోవాలండి. ఇప్పుడు చూడండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈ చికెన్ కీమాని ఉడికించినాం కదా, చూడండి మనకి ఇందులోంచి వాటర్ అనేది మనకి సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి బాగా కలిపేసుకొని మళ్ళీ కొంచెం సేపు ఆగి మూత పెట్టేద్దామండి. ఇలా అంతా కూడా స్ప్రెడ్ చేసి బాగా మూత పెట్టేద్దాము. ఇప్పుడైతే మనము బాస్మతి బియ్యం కూడా వాటర్ వంచేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వాటర్ మరుగుతున్నప్పుడు ఈ రైస్ మనకు 70% నుంచి 80% వరకు రైస్ అనేది ఉడికించుకోవాలి. ఇలా ఉడికినప్పుడే మనం మరీ ఎక్కువ ఉడికితే ముద్దలా వస్తుందండి. అలా లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఈ చికెన్ చూస్తే రైస్ అయితే ఉడికింది కదా, ఈ చికెన్ చూస్తే చూడండి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయి చికెన్ కీమా కూడా మనకు ఉడికిపోయి ఉంది. ఇప్పుడు మనము రైస్ కూడా ఉడికింది కాబట్టి ఇలా వేసుకొని లేయర్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. మనకి ఇంకా రైస్ ఏమన్నా ఉడకాల్సి వస్తే మన రైస్ అనేది ఉడికించిన వాటర్ ఉంటుంది కదండి, ఆ రైస్ వాటరే ఒక 2-3 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. ఇలా వేసుకునేసి ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకునేసి అలాగే పుదీనా ఆకులు, సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే వేయించిన జీడిపప్పులు, అలాగే బ్రౌన్ ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసుకొని కలర్ అయితే మన ఇష్టం అండి. కొంతమంది వేస్తారు, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసుకునేసి ఒక 25 minutes లో ఫ్లేమ్లో మనము దమ్ చేసుకుందామండి. ఇప్పుడైతే బిర్యానీ చూడండి బాగా ఉడికిపోయి దమ్ కూడా అయిపోయింది. ఇప్పుడు తీసి ఒక్కసారి బాగా కలుపుకుందామండి. ఇలాగానే చేసే బిర్యానీ రెస్టారెంట్లో లాగా చాలా బాగా వస్తుంది. మరి మీరు కూడా ఇలాంటి మంచి బిర్యానీ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. అలాగే
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఈ చికెన్ కీమా మీలో ఎంతమంది చేసి నా కామెంట్ ఎలా వచ్చిందనేది నా కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా సింపుల్ వీడియోస్ నేను మీకు షేర్ చేశాను. బిర్యానీ అనేది చేసే వాళ్ళకు కూడా ఇది నచ్చుతుందండి. అంత టేస్టీగా ఉంటుంది, అంత బాగుంటుంది. సండే రోజు ఇంట్లో హస్బెండ్ పిల్లలు అందరూ ఉంటాం కదా, అలాంటి టైంలో ఇలా ఈజీగా కొంచెం డిఫరెంట్గా చేయండి, చాలా బాగుంటుంది. బిర్యానీ అయితే చాలా బాగుంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు షేర్ అవుతుంది. మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే కమెంట్ అనేది ఈ వీడియో పైన మీకు కామెంట్ అనేది పెట్టండి. ఇంకా ఏం వేస్తే ఎలా ఉంటుంది అనేది మీ కామెంట్స్ అనేది చెప్పండి. ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.